లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికెట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంకొక పక్కన మహిళలు, లేకపోతే మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా